దేవుని నామానికి స్తోత్రాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. నా కొడుకు 3 సంవత్సరాలు వెళ్ళిపోయి 4వ సంవత్సరం వచ్చింది. అసలు చచ్చిపోయాడని పేపర్లో పోయినాయి. కానీ మళ్ళీ చెన్నై పోయిన తర్వాత పొలం అమ్ముకొని 15 సంవత్సరాలు బంగారం అమ్ముకొని అన్నీ అయిపోయిన తర్వాత చెన్నై పోయాడు. చెన్నై పోయిన తర్వాత కాలు తీసేయాలన్నారు. కాలు తీసేయాలని అన్నాక మళ్ళీ సరే తీసేస్తారు కావాలని భయపడిపోయాడు. పోయినా కానీ ఇప్పుడు చెన్నై పోయిన తర్వాత ఆ అబ్బాయి బాగానే నడుస్తున్నాడు. ఇసాకయ్య కాడికి తీసుకొస్తే కారు పెట్టుకొని నడుస్తావు పో అన్నాడు. నడుస్తున్నాడు కానీ రమ్మంటే రావట్లా 3 నెలల నుంచి. సరే నేనైనా సాక్ష్యం చెప్పాలనుకొని వచ్చాను ఇక్కడికి. మళ్ళీ మా పెద్ద అబ్బాయికి చాలా వాళ్ళ భార్య భర్త చెందిన చాలా ఇబ్బందులు వచ్చి బిడ్డలు భార్య ఆయన మాట వినకపోతే తండ్రి వాళ్ళందరూ చక్కగా ఉంటే నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా. వాళ్ళు మళ్ళీ బాగానే ఉండారు. ఈ చిన్న సాక్ష్యం దీవించను గాక.